పూర్తిగా ఈ యొక్క పరిపాలన వైఫల్యం గత 14 నెలల నుంచి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకే ఈ ఎన్నికలు, ఈ యొక్క శాసన మండలి ఎన్నికలు ప్రజల తీర్పు ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి వ్యతిరేకంగా ఈ తీర్పు రానున్నది. భారతీయ జనతా పార్టీ అన్ని స్థానాలకు పోటీ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఈ యొక్క మార్పులో విద్యావంతులు కీలక పాత్ర పోషించాలని, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో రానున్న రోజుల్లో తెలంగాణ ఉద్యమకారులకు ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమానికి అనుకూలంగా, తెలంగాణ యొక్క సమగ్రమైనటువంటి అభివృద్ధికి ఈరోజు భారతీయ జనతా పార్టీయే రావాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో ఎక్కడెక్కడైతే డబుల్ ఇంజన్ సర్కార్ ఉందో, దేశంలో ఎక్కడెక్కడైతే ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ అభివృద్ధి చాలా వేగవంతంగా జరుగుతూ ఉంది. కర్ణాటక తీసుకున్నా, హిమాచల్ ప్రదేశ్ తీసుకున్నా, తెలంగాణ తీసుకున్నా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలకు మరి ఏ రకంగా ఈరోజు అవినీతి చాలా స్పష్టంగా అక్కడ పెద్దపీట వేశారు అవినీతికి కాంగ్రెస్ పార్టీ. హిమాచల్ ప్రదేశ్లో కూడా ప్రభుత్వ కార్యాలయాలకు కరెంటు బిల్లులు కట్టలేక ఈరోజు డిస్కనెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. కర్ణాటకలో కూడా ఇచ్చినటువంటి 5 గ్యారంటీలు అమలు చేయలేకుండా ప్రభుత్వాలు చేతులెత్తేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది, తెలంగాణ లాగానే. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎక్కడెక్కడ ఉందో, అది ఉత్తరప్రదేశ్ తీసుకున్నా, మధ్యప్రదేశ్ తీసుకున్నా, మహారాష్ట్ర తీసుకున్నా, రాజస్థాన్ తీసుకున్నా, ఛత్తీస్గఢ్ తీసుకున్నా, ఒక డబుల్ ఇంజన్ సర్కారు ఉన్నటువంటి రాష్ట్రాలలో చాలా అద్భుతమైనటువంటి ఒక మంచి పరిపాలన అందిస్తూ ఉన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన రావాలంటే ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. దానికి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు 8 స్థానాలలో బీజేపీని గెలిపించారు. పోలింగ్ బూత్కు వచ్చినటువంటి 100 మందిలో 36 మంది బీజేపీకి ఓటేసి ఆశీర్వదించారు. కాబట్టి రానున్న రోజుల్లో మరి ఈ యొక్క ఎన్నికల ద్వారా కూడా మరింత మద్దతు భారతీయ జనతా పార్టీకి ఇచ్చినట్లయితే రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ బలపడుతుంది. తెలంగాణ ప్రజా సమస్యల మీద ఈ యొక్క శాసన మండలి ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ ఉద్యమ బాట నడుస్తుంది. తప్పకుండా అది ఉద్యోగస్తుల సమస్యలు కానీ, అది ఉపాధ్యాయుల సమస్యలు కానీ, అది నిరుద్యోగుల సమస్యలు కానీ, అది రైతుల సమస్యలు కానీ, దళిత బడుగు బలైన వర్గాల సమస్యలు కానీ, తెలంగాణ అభివృద్ధి సమస్యలు కానీ రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఉద్యమ బాటలో ముందుకెళ్తుంది. దానికి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆశీర్వదించి అండగా నిలబడాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. మీడియా మిత్రులకు విజ్ఞప్తి,